మెరుపు కలలు మెరుపు కలలు. నాని, నువ్వు అనుకున్నట్టు ఆవిడది పొగరు కాదు, ఆత్మాభిమానం. తనకు నీకిష్టం లేని అత్తయ్య పోలికలు రాలేదు, కానీ నీకెంతో ఇష్టమైన మామయ్య పోలికలు వచ్చాయి. తన మనసుకు బాధ కలిగినప్పుడు ఎవ్వరి మీదైనా అరుస్తుంది. మామూలుగా అయితే చాలా మంచిది. కావాలంటే నువ్వే 2 రోజులు గమనించు, నేనన్నదే నిజం అనిపిస్తుంది. ఆ అమ్మాయిని గమనించడం కాదు, వీణ్ణి ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే ఏదో కొంపు ముంచేలా ఉన్నాడు. విమలమ్మా. అత్తయ్య, ఇలారా. వస్తున్నా. ఏంటత్తయ్య? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏమైంది అత్తయ్య? నీ కొడుకు ఆ సంయుక్తకి ఎక్కడలేని చనువు ఇస్తున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే ఆ పిల్ల ఈ ఇంటికి కోడలయ్యేలా ఉంది. చూడు, ఇదివరకే ఆ భాను మన కుటుంబంలోకి వచ్చి చెట్టుకొకరు పుట్టకొకరుగా చల్లా చెదురు చేసింది. మళ్ళీ ఆవిడ సంతానం మన ఇంటి కోడలైతే ఈసారి పైనున్న నవగ్రహాలకు పారిపోవాలి. ఇలాంటి పొరపాటు ఏమైనా జరిగిందో జాగ్రత్త. కన్న తల్లిగా వాణ్ణి హెచ్చరించి కనిపెట్టుకునుండు. అర్థమైందా? అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను. కావాలంటే వాసుని గట్టిగా మందలిస్తాను. ఈసారి ఎలాంటి పొరపాటు జరగనివ్వను. జాగ్రత్త. అవునత్తయ్య, మీకు మాటిచ్చినట్టు ఎలాంటి పొరపాటు జరగనివ్వకుండా సంయుని మన ఇంటి కోడల్ని చేస్తాను. అసలు నీకు జాబ్ అంటే లెక్క లేకుండా పోయింది. సారీ. అరే, ఒక మనిషి నిజం తెలియక 2 మాటలు అనగానే ఇలా దూరం పెడితే ఎలా? నిజం తెలిసాక ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. ఇలా మొండిగా ఉంటే ఎలా? నేను అంత పెద్ద నేరం ఏం చేశానని ఇంతలా అవాయిడ్ చేస్తుంది? ఆఫీసుకు కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళింది? అసలే ఆ ప్రణయ్ గాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాడు. ఈవిడ గారేమో నా మీద కోపంతో ఎక్కడికి వెళ్తుందో చెప్పకుండా వెళ్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా? ఒక్క పూట ఆ సంయుక్త ఆఫీస్కి రాకపోయేసరికి ఏదో తన శరీరంలో సగభాగం వదిలేసినట్టు అంతలా ఫీల్ అయిపోతున్నాడు. అసలు ఆ సంయుక్తని టోటల్గా తన లైఫ్లో లేకుండా చేస్తే ఏమైపోతాడు పాపం.
ఏమైంది? నీ ఫేస్ మీద ఏదో డస్ట్ లాంటిది కనిపిస్తే చూస్తున్నా. సరే సరే, ఏంటి ఇలా వచ్చావు? వాసు, ఇది నా ఆఫీస్. అలా అడుగుతావేంటి? అదే, ఏదైనా ఉంటే సీనుకు చెప్పి పంపిస్తావు కదా, లేదా కాల్ చేస్తావు కదా. ఇలా నువ్వొచ్చావేంటని అడుగుతున్నాను. నువ్వేదో కాస్త డల్గా ఉన్నావని కనుక్కుందామని వచ్చా. ఏం లేదు, చెప్పు ఏంటి విషయం. వాసు, అదేంటంటే మనం రేపటి నుంచి వాసు, ఆర్ యు ఓకే? లేదు నిత్య, నాకు మూడ్ కొంచెం సరిగా లేదు. ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. వాసు, ఒక్క పూట సంయుక్త లేకపోతే తన జ్ఞాపకాల్ని దూరం చేయలేకపోతున్నా. ఇక నుండి సంయుక్తని శాశ్వతంగా దూరం చేయడం అంటే ఎంత కష్టమో అర్థమవుతుంది. కానీ ఎంత కష్టమైనా అది చేసే తీరుతాను. అక్క, షాపింగ్ చేసుకొచ్చావా? ఎన్ని బ్యాగ్లు! నా కోసం ఏం తీసుకొచ్చావు? నీకోసం నేనేమీ తీసుకోలేదు, ఇవన్నీ నా కోసం తీసుకున్నా. అయినా నీకు షాపింగ్ చేయించడానికి మీ అక్క సంయుక్త ఉంది కదా. అదేంటి సౌందర్య అలా మాట్లాడతావు? తాను సంయుక్తకి మాత్రమే చెల్లెలు కాదుగా, నీకు చెల్లెలేగా. నీకోసం ఇన్ని తీసుకున్నప్పుడు తన కోసం ఒక్కటైనా తీసుకురావచ్చు కదమ్మా. అలా ఒక్కటైనా తీసుకురావడానికి నేను వెళ్ళింది సిటీలోనే పెద్ద మాల్కి, సండే మార్కెట్కి కాదు. సండే మార్కెట్కి వెళ్ళినప్పుడు తను తీసుకుంటుందిలే. అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సౌందర్య? తను నీ చెల్లెలు, పరాయిది కాదు కదా. నువ్వెందుకింత ఖరీదైన బట్టలు వస్తువులు కొనుక్కోవాలి? సంగీత ఎందుకు ఆదివారం సంతలో కొనుక్కోవాలి? ఎందుకంటే నేను కాబోయే మిస్ ఇండియాని. అది ఇంటి పట్టున ఉండే కుందేలు కాబట్టి. అయినా ఈ పంచాయతీ అంతా నాకెందుకు? నాకు నచ్చినవి నేను కొనుక్కున్నాను. సంగీతకు కూడా కావాలనుకుంటే తాను మాల్లో కొనుక్కుంటుందో, ఫుట్పాత్ మీద కొనుక్కుంటుందో తానిష్టం. ఎవరు ఎక్కడ కొనుక్కున్నా అది సంయుక్త కష్టమే కదా. ఏం మాట్లాడుతున్నావు? ఇది సంయుక్త సంపాదనో మీ సంపాదనో కాదు, ఇది నేను సంపాదించుకున్న డబ్బులు. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను. అది అడగడానికి నువ్వెవరు? సంయుక్త సంపాదించే సంపాదన కనీసం ఇందులో ఉన్న ఒక టాప్ కొనడానికి కూడా సరిపోదు. అలాంటిది ఇన్ని రకాలు కొనాలంటే తన జీవితం సరిపోతుంది. ఇంకోసారి ఏదైనా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. నోర్మోయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలగొడతా. ఇదేనా మీ అమ్మ పెంచిన పెంపకం? నా కోడల్ని నువ్వు నువ్వు అని మాట్లాడుతున్నావు, అత్తయ్య అని పిలవలేవా? ఏం రోగం వచ్చిందే నీకు? చెల్లెలంటే ప్రేమ లేదు, అత్త అంటే గౌరవం లేదు. అయినా ఏం చూసుకుని మురిసిపోతున్నావే నువ్వు? నీ అందాన్నా, నీ వయసులో నీకంటే అందగత్తెనే నేను. నీ అంత తలపొగరు నాకు లేదమ్మా. అయినా ఇన్ని రోజులు నా మనవడ సంపాదన పందికొక్కుల్లా మేశారుగా. ఈ రోజు 4 డబ్బులు కనిపించగానే కళ్ళు నెత్తికెక్కాయా?
మీరు తిన్న సొమ్ము లెక్క గడితే నువ్వు అందాల పోటీలకు పోవడం కాదు, నా ఇంట్లో అంట్లు తోమాలి. అసలు అనాల్సింది కడగాల్సింది నిన్ను కాదే, మీ అమ్మని. నన్ను మా మామ్ని ఇన్ని మాటలంటారా? నేనంట్లు కడగాలా? హ, అంత కర్మ నాకు పట్టలేదు. హ్మ్, ఇప్పుడు నేనున్న పొజిషన్కి ఇప్పటికిప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోగలను. అక్క, హే పోతే పోవే. నువ్వు పోతానంటే ఎవరు ఆపారు? నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత. అయ్యో, ఇన్ని మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. అయ్యో అమ్మ సౌందర్య, వద్దమ్మా వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే జరిగిన దానికి బాధ్యత నేను తీసుకుని మీ అమ్మని నేను క్షమాపణ కోరుకుంటాను. నువ్వు మాత్రం బయటికి వెళ్ళొద్దమ్మా. అవునక్క, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇంకెప్పుడు నేనేం అడగను. నేనున్నవే కట్టుకుంటాను. నువ్వు వెళ్ళొద్దక్క, ప్లీజ్ అక్క. హే, మీరేంటే దాన్ని బతిమాలుతున్నారు? ఒక్కసారి బయట అడుగు పెడితే గాని వివరం తెలిసి రాదు. అయ్యో అత్తయ్య, మీకు దండం పెడతాను, మీరు ఊరుకోండి. అవి తన సంపాదనతో కొనుక్కున్న బట్టలని చెప్తోంది కదా, దయచేసి వదిలేయండి అత్తయ్య. మీరు లోపలికి వెళ్ళండి. దాన్ని బయటికి పంపించకుండా నన్ను లోపలికి వెళ్ళమంటావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నాకు పిచ్చి అనుకోండి, ఏమైనా అనండి. కానీ ఇప్పుడు వాళ్ళమ్మ ఊర్లో లేనప్పుడు ఏమనకండి. ఇప్పుడు తను బయటికి వెళ్ళిపోతే భాను వచ్చాక సమాధానం మనమే చెప్పుకోవాలి. ఒక ఆడపిల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో మీకు తెలియంది కాదు. దయచేసి నా మాట వినండి అత్తయ్య. నువ్వెంత అమాయకంగా ఉన్నన్ని రోజులు నిన్నెవ్వరూ బాగుపరచలేరు. కర్మ కర్మ. అమ్మా సౌందర్య, నేనేదో పొరపాటుగా అన్నానమ్మా. నీ సంపాదన నీ ఇష్టం, దాని మీద సర్వ హక్కులు నీకే ఉంటాయి. ఏదైనా ఉంటే రేపు అమ్మ వచ్చాక మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళినట్టు అమ్మకి తెలిస్తే తను కూడా బాధపడుతుందమ్మా. వెంటనే పరిగెత్తుకొని వస్తుంది. దయచేసి అర్థం చేసుకోమ్మా. అవును, ఈవిడన్న దాంట్లోనూ లాజిక్ ఉంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి మామ్కి కాల్ చేస్తే మామ్ వెంటనే తిరిగి వస్తుంది. కానీ మామ్ నా కోసం వెళ్ళిన పని అవ్వకుండా అవుతుంది. ఇప్పుడు నాకు మామ్ నన్ను మిస్ ఇండియాని చేయడానికి వెళ్ళిన పనే ఇంపార్టెంట్. ఇప్పుడు కాదు, రేపు మామ్ వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను. మా అమ్మ ఒక్కరోజు ఇంట్లో లేకపోయేసరికి అందరికీ ధైర్యం వచ్చేసింది. రేపు వస్తుందిగా, అప్పుడు మాట్లాడతాను. సంగీత, నువ్వేం బాధపడకమ్మా. నేను బావతో చెప్పి నీ కొత్త బట్టలు కొనిపెడతాను. ఆ? నా కొత్త బట్టలే మొత్తయ్యా. అక్క నా కోసం బట్టలు తెస్తుందేమో అన్న సంతోషంలో అలా అడిగానే తప్ప నాకేం అవసరం లేదు. ఇది బాధ్యతగా చేసే జాబ్ అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కష్టమైనప్పుడు మానేయడానికి ఆటో తోలుకోవడం అనుకుంటున్నావా? సార్, మీరంటే సమిత్య మేడకి విపరీతమైన అభిమానం, ప్రేమ సార్. మీరు అలా అనేసరికి తను ఎంతగానో బాధపడిపోయింది సార్. వాసు, నువ్వు ఎక్కడున్నావా? ఇప్పుడు ఏదో మీటింగ్ ఉందంట,
నిత్య మేడం నీ గురించి అడిగారు, వెళ్దాం పదా. రేయ్ చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఈ రోజు నాకు ఎలాంటి వర్క్ చేసే మూడ్ లేదు, ఎలాంటి మీటింగ్ కి అటెండ్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను నిత్యకి చెప్పాను కదా, మళ్ళీ దాని గురించి అడుగుతావేంటి? అది కాదురా వాసు, నిత్య మేడం. ఏంట్రా నిత్య మేడం నిత్య మేడం ఒకటే నస. చెప్తున్నాను కదా, ఈరోజు నేను ఏ పని చేయను. కావాలంటే మీ నిత్య మేడంకి ఈరోజు నాకు ఆబ్సెంట్ వేసుకోమను. లేదు ఇంకా కుదరదు అంటే నన్ను ఉద్యోగం నుండి తీసేమని చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా, వెళ్ళరా. వీడు మళ్ళీ పాత వాసులో మారిపోయాడు. ఎవరు తప్పు చేసినా, ఎవరి మీద చిరాకులో ఉన్నా తిట్లు మాత్రం నన్నే తిడతాడు. ఇప్పుడు వీడితో జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఏదో కూస్తున్నావు? ఏం కూస్తున్నావు? ఏం లేదురా, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి నిత్య మేడంతో తిట్లు తింటాను అంటున్నాను. బాయ్. నిన్న రోడ్డు మీదే తప్పించుకున్నాడు. ఈరోజు ఆఫీసులో ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. ఎందుకంత కోపం? మనకి రావాల్సిన బిల్లులను మెల్లిగా అడిగి ఏదో రకంగా వచ్చేలా చేసుకోవాలి కానీ ఇలా ఆవేశపడితే ఎలా చెప్పు? నేను ఆడిటర్ చుట్టూ తిరుగుతుంది బిల్లుల కోసం కాదు. మరి మా నాన్న అవమాన భారంతో చనిపోవడానికి కారణం ఈ ఆడిటర్. మా నాన్న పేదవాళ్ళకు కట్టిస్తున్న ఇళ్లలో నాసిరకం ఇటుకలు సిమెంటు వాడారని రిపోర్ట్ ఇచ్చింది ఈ ఆడిటరే. మా మేనేజర్తో మాట్లాడితే అలాంటిదేం జరగలేదని, కావాలని ఎవరు ఇదంతా చేశారని, అందుకే నాన్న అవమానంతో అలా అందుకే ముందు ఈ ఆడిటర్ని పట్టుకుంటే నాన్న సూసైడ్ వెనుక ఎవరున్నారో, ఇదంతా కావాలని ఎవరు చేయించారో తెలుసుకుందామని అనుకున్నాను. కానీ ఈ ఆడిటర్ నాకు కనిపించకుండా ఇన్ని రోజులు పారిపోయాడు. నిన్న కనిపించాడు. ఇంతకు ముందు నా నుండి తప్పించుకున్నాడు కానీ ఇప్పుడు తప్పించుకోలేడు. ఈ ఆడిటర్ని పట్టుకుని నాన్న విషయంలో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఏ నోటితో అయితే నాన్న తప్పు చేశారు అని అన్నాడో ఆ నోటితోనే నాన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పేలా చేస్తాను. నాన్న మీద పడిన నిందని చెరిపేస్తాను. మా నాన్న హీరో అని అవమానించిన అందరికీ చెంప మీద చెప్పుతో కొట్టినట్టు చెప్తాను. అమ్మో, ఈ సంయుక్త ఏంటి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నన్ను వెతుకుంటూ వచ్చింది? నేను వచ్చానని పసిగట్టిందా, లేదంటే ఎప్పుడూ వచ్చినట్టే వచ్చిందా? ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చినా నేను మాత్రం చచ్చినా కనిపించకూడదు. కనిపించాను, చచ్చానే. న్యాయం కోసం వచ్చాను. మీరు అన్యాయంగా ఆపిన బిల్లులను న్యాయంగా పొందడానికి వచ్చాను. అక్కడ ఎటువంటి ఫ్రాడ్ జరగలేదని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మీరు కావాలని మా నాన్నగారి మీద నింద వేసి మేము తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇచ్చారు. మీరిచ్చిన రిపోర్ట్స్ తప్పని నేను ప్రూవ్ చేస్తాను.
మేడం ఆల్ ఇండియా ఆఫీస్ వాళ్ళు ఫైల్ రెడీ చేయమన్నారు, తొందరగా రెడీ చేయండి. ఓకే ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఆడిటర్ని కలవాలి. కలవాలంటే కుదరదు. ఎందుకు? ఎందుకంటే సార్ చాలా రోజులుగా లీవ్లో ఉన్నారు కాబట్టి, ఎప్పుడొస్తారో తెలియదు కాబట్టి. సూపర్ రా, పని చెప్పావు. లేదు, ఆడిటర్ ఈ ఊర్లోనే ఉన్నాడు. నేను నిన్ననే చూశాను. పట్టుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ తప్పించుకున్నాడు. ఏంటి, నిన్న ఈ అమ్మాయి నన్ను చూసిందా? పట్టుకోవాలని ట్రై చేసిందా? అమ్మో, అయితే సిటీలోకి వచ్చిన రోజే దొరికిపోయానన్నమాట. మన టైం ఏదో బాగాలేనట్టుంది.